సంక్రాంతి సందర్భంగా విజయనగరంలో పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. టౌన్ ప్రజలు రకరకాల రుచుల కోసం మిఠాయి దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. బెల్లంతో తయారు చేసిన సాంప్రదాయమైన వంటలు విరివిగా అమ్ముడుపోతున్నాయి. పిండి వంటలకు సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి అంటే సరదాల సంబరం, సంక్రాంతి అంటే సాంప్రదాయాల సమ్మేళనం, సంక్రాంతి అంటే సుఖ సంతోషాలతో పాడి పంటలతో తొలతూగేటటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే అన్ని అంశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ పెద్ద పండుగలో పిండి వంటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ నేపథ్యం ఉండేటప్పుడు అమ్మలు, అక్కలు, పిన్నిలు, పెద్దమ్మలు, మేనత్తలు, మేనకోడళ్ళు, వదినలు ఇలా బంధువులందరూ కూడా ఒకే చోటన కూర్చొని అనేక రకరకాలైన పిండి వంటలు చేసేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైనటువంటి నేపథ్యంలో ఒంటరిగా జీవనాలు సాగించేటటువంటి సందర్భంలో ఈ పిండి వంటలు అనేటటువంటివి అందరూ కలిసి ఇళ్లల్లో చేసుకునేటటువంటి నేపథ్యం కాస్త తగ్గడంతో ఇప్పుడు షాపుల్లో ఉండేటటువంటి పిండి వంటలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఎగబడుతున్నారు. విజయనగరం అంటేనే ఎంత యుద్ధ కళలకు, సాంప్రదాయాలకు, కళలకు ఎంత ప్రసిద్ధో పిండి వంటలకు కూడా అంతే ప్రసిద్ధి ఉంది. మహారాజులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వంటకాల తయారీని పూర్వం సంస్థానం ఏర్పడిన తొలినాళ్లలోనే విజయనగరం రప్పించుకొని ఇక్కడ వారికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం కల్పించారు. ఈ దశలోనే సంక్రాంతి వచ్చిందంటే చాలు పిండి వంటలకి ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉంది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీ దగ్గరికి కొనుగోలు చేయడానికి ఎక్కువగా వచ్చేటటువంటి వాళ్ళు ఈ పండగ రోజున బెల్లంతో తయారయ్యే స్వీట్లు కొంటారా, పంచదారతో తయారయ్యే స్వీట్లు ఎక్కువ కొంటారా? బెల్లంతో తయారైనవి ఎక్కువ కొంటారు. బెల్లంతో తయారైనవి హోమ్ ఫుడ్స్ ఎక్కువ కొంటారు. ఈ పండుగలో పూతరేకలు అనగా గవ్వలు ఇటువంటివన్నీ కూడా కొంటారు ఈ టైంలో. ఈ దగ్గర ఎక్కువగా ఈ బెల్లంతో తయారయ్యేటటువంటివి అరిసెలు ఉన్నాయి, పాకుండలు ఉన్నాయి, ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ తయారైనటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఏ విధంగా ఎక్కువగా కొనుగోలు చేయడానికి కొనుగోలుదారులు మీ దగ్గరకు వస్తుంటారు? ఏ విధంగా అంటే పండుగలో ఇతరులు ఇవ్వడానికి కానీ, వేరే వాళ్ళకి ఇవ్వడానికి కానీ, గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, సొంత వాడుకోవడానికి కానీ ఇవన్నిటికి కూడా మన దగ్గర కేజీలు కొద్ది కొంటుంటారు ఐటమ్స్ అన్నీ. ఈ పండుగలో కొన్ని ప్యాకేజీలు కూడా పెట్టారు, ఏంటి అవి? అంటే గిఫ్ట్ ప్యాక్ లాగా పెట్టాం అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం రేట్ తగ్గుతుంది. ఒక 1000 రూపాయలకు ఎక్కువ, అంటే ఒక కేజీ ఐటమ్ ఎక్స్ట్రా వచ్చే విధంగా మామూలు చిల్డ్రన్ కొనే కంటే ఆ విధంగా పెట్టాము కస్టమర్ సౌలభ్యం కోసం. సార్, మీరు చెప్పండి, మీరు ఏమేమి తీసుకుంటున్నారు, ఏంటి చెప్పండి. మాకు ఇక్కడ ప్రత్యేకంగా చెన్నాపొడను, చెన్నా కజ్జా మంచిదండి. ఒరిస్సాను టేస్ట్ వస్తుంది, చాలా బాగా జరుగుతుంటుంది. అందుకోసం ఎప్పుడు కావాలంటే మేము ఈ గణేష్ స్వీట్స్ వచ్చి ఎక్కువగా తీసుకుంటాము. అందులో వంటకాలు అయితే మంచిది. ఇప్పుడు అంతా మానేశారు, ఇదే బాగుంది. ఈ ఊర్లో గణేష్ స్వీట్స్ చాలా ఫేమస్, చాలా బాగా జరుగుతుంది. నా పిండి వంటల సంగతి ఏంటి? పిండి వంటలు అంటే అరిసెలు, బూర్లు చాలా స్పెషల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఏది కావాలన్నా మ్యారేజ్లకు కావాలన్నా దేనికైనా ఇక్కడ అడ్రస్తుంటాం, తీసుకెళ్తాం. ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి, చాలా బాగుంటాయని మా అభిప్రాయం. ఈ దశలో ఎప్పుడైతే కుటుంబంలో 3, 4, 5 మాత్రమే ఉంటున్నారో ఈ దశలో మనం ఇలా స్వీట్ షాపుల్లోకి వచ్చి సాంప్రదాయమైనటువంటి బెల్లంతో తయారైన పిండి వంటలు కొనుగోలు చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళి ఆ ఇంటిళ్ళపాది కూడా ఆనందంగా భోజనం చేద్దాం అనేటటువంటి సంతోషంతో ఇలా షాపులకి కిక్కిరిసినటువంటి నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్.